హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనందరికీ తెలిసిందే ఐబీపీఎస్ పిఓ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, అలాగే అప్లికేషన్ ఫీ ఎంత అన్ని వివరాలు వంటి తెలుసుకుందాం. సో మనకి ఐబీపీఎస్ పిఓ 2024 ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21 వరకు, అలాగే ఎస్ఓ కూడా రిలీజ్ అయింది. ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు కూడా మన అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ ఫీ కూడా మనకి ఆగస్టు 21 ఆగస్ట్, అలాగే ఎస్ఓ కూడా ఆగస్టు 21 ఆగస్ట్ వరకు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎవరైతే ఎస్సీ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఐబీపీఎస్ పిఓకి అయితే సెప్టెంబర్ 2024లోనే ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 2024, అలాగే ఎస్ఓకి అయితే నవంబర్ 2024లో ఈ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేసి నవంబర్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్ఓకి అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ మనకి నవంబర్లోనే అంటున్నారు పిఓకి, అండ్ ఎస్ఓకి అయితే మాత్రం డిసెంబర్ 2024. అండ్ డిక్లరేషన్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డిసెంబర్లోనే మనకి డిసెంబర్ ఆర్ జనవరి 2025లో మనకి ఈ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి, ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఐబీపీఎస్ పిఓలో మనకి ఎనీ పిఓ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. సో కండక్టింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ జనవరి ఆర్ ఫిబ్రవరి 2025. అండ్ అలాట్మెంట్ మనకి పోస్ట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1న ఉండడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1న మనకి పోస్ట్ అలాట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఐబీపీఎస్ పిఓ కానీ క్లర్క్ కానీ ఆ రోజు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే మనకి ఐబీపీఎస్ పిఓ శాలరీ ఎంత ఉండొచ్చు? సో శాలరీ ఎంత ఉండొచ్చు అంటే 52,000 to 55,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, యాక్చువల్లీ వేకెన్సీస్ కూడా రిలీజ్ అయ్యాయి. 3,000+ వేకెన్సీస్ ఉన్నాయి. 3,000+ వేకెన్సీస్ ఉన్నాయి. అందులోనూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 2,000 పోస్టులు ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉండడం జరిగింది. ఓకేనా? సో ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years to 30 years మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీకి అయితే 5 years, ఎస్సీకి అయితే 5 years, అండ్ ఓబీసీకి అయితే 3 years ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆగస్ట్ 1 నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆన్లైన్లో అప్లికేషన్లో యాప్ ఈ విధంగా ఉంటుంది ప్లేస్టోర్లో. అలాగే వీడియో లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఎవ్రీడే క్విజెస్ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీడే క్విజెస్ అండ్ పీడిఎఫ్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.